ఒక గ్రామం దగ్గర మామిడి చెట్టు లాగానే కనిపించే ఒక విషవృక్షం ఉండేది. ఆ చెట్టు పండ్లు తిన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయేవారు. చెట్టు దగ్గర ఎప్పుడూ దొంగలు దాగి కూర్చుని ప్రయాణీకులను మోసగించి వారి దగ్గర ఉన్న వస్తువులు దోచుకునేవారు. ఒకసారి ఒక ప్రయాణికుడు పండు తిని చనిపోగా దొంగలు అతని ఆభరణాలు దోచుకున్నారు. దొంగలు సంతోషంగా ఈ చెట్టు మనల్ని ధనవంతులను చేస్తుంది అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత నలుగురు వ్యక్తులు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు ఏరుకున్నారు. తినబోతుండగా అక్కడకు వచ్చిన ఊరేగింపు నాయకుడు అరిచాడు, ఆపు, ఇవి విషపండ్లు, తినకండి. నాయకుడు వారికి ప్రతి విషం ఇచ్చాడు. వాళ్ళు కాపాడబడ్డారు. దొంగలు ఆశ్చర్యపడి అడిగారు, మీకు ఈ పండ్లు విషపూరితమని ఎలా తెలుసు? చెట్టు గ్రామానికి దగ్గరగా ఉన్నా ఎప్పుడూ గ్రామపు పిల్లలు పండ్లు ఏరడం లేదు. చెట్టు పండ్లతో నిండిపోవడం చూసి అనుమానం వచ్చింది. అందుకే ఇవి విషపండ్లు అని గ్రహించాను. అనంతరం ఆయన ఆదేశంతో విషవృక్షాన్ని నరికివేశారు. దొంగలు నిరాశగా అక్కడే మిగిలిపోయారు. కథ బోధ: మన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఏది మంచిది, ఏది కీడు అన్నది తెలుసుకోవచ్చు. Please subscribe, like and share Mayu TV.